ఆడపిల్ల మీద వేయొచ్చా నిజ నిజాలు తెలుసుకోకుండా? శభాష్ అరే ఏ క్లాస్ ఇది ఎంత పెద్ద క్రైమ్? ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా పేరు బదలం చేసిన వాడిని గారు గారిని ఎలా పిలుస్తాను సార్? మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. చిన్న విషయం కాదు ఇంత చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది. అది నా మీద పెట్టడం ఏంటి? అరే షిరుగా నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా, ఎంటెగలు కూడా లేవు. అది తప్పే కదా. మీరు వాడని స్పెసిఫై చేస్తారు. అదే మన పిల్ల మీద హెల్మెట్ మనం చేయకూడదే. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక. నిజం తెలుసుకుని వెయ్యాలి అని ఎందుకని? చూడండి అక్కడ ఏముందో. సంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. డ్రగ్స్ టెస్ట్ లో నటి హేమకు పాజిటివ్ వచ్చింది. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మారుమోగింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు మీద నిజం తెలుసుకుని వెయ్యాలి అని ఎందుకని? సారీ ఎన్టీవీ వారు నా పేరు బదనాం చేస్తున్నారు. శభాష్ అరే ఏ క్లాస్ చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తా నిన్ను. నా పేరు బదనాం చేస్తున్నారు. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఏంటది ఆ లౌంజెస్ గీ. తప్పు కదండి. ఎక్కడ కనిపించలేదు? సరే సరే. నా పేరు బదనాం చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? చెప్పాను సార్. వాడు చాలా రఫ్ గా మాట్లాడాడు. ఫోన్ మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ వాడనుకోండి, వాడు వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఒక ప్రెస్ క్రైమ్ రిపోర్టర్ నే తిడుతున్నా. నేను మొత్తం సంస్థను అనేట్లా కాదు సార్. వారు అని మాట్లాడమంటున్నారు. నాకు కాదు, నా పేరు బదలాం చేసింది. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకుర్రి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ నేనెవరు సార్? మీ అందరితో ఉండే మనిషినే కదా. నేను మీ బిడ్డనేగా, మీ చెల్లినేగా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. నేను మీ బిడ్డనేగా, మీ చెల్లినేగా. నా మీద అలా న్యూస్ వేసొచ్చా? మీకు అన్ని బంధుత్వాలు చెప్పేది. నేను మీ బిడ్డనేగా, మీ చెల్లినేగా. నా మీద అలా న్యూస్ వేసొచ్చా? మీకు అన్ని బంధుత్వాలు వేసేసాడు, బాగా వేసేసాడు. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. అయిందా? బాగైందా?